అందరికీ జై శ్రీరామ్. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు భారతదేశం మొత్తం సంచలనము, ఆందోళనలు, అపోహలు రేకెత్తించిన ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద మూర్తికి మిస్టర్ ఏ ఎట్టకేలకు వేడిపోయింది. ఫ్రెండ్స్, ఏం లేదు, ఈయనది హత్య మాత్రం కాదు, అంతవరకు కన్ఫర్మ్. మిగతాది అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే బయట రావాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతున్నానంటే, ఫైనల్ గా ఆయనకి యాక్సిడెంట్ గురయ్యింది అని చెప్పబడుతున్న ప్లేస్ లో సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే క్లియర్ గా తెలిసిపోతుంది. ఒక అంతకుముందు దాడి చేశారనేది కూడా అవాస్తవం. ఎందుకంటే పోలీసులు తమ నిజాయితీ, ఇన్వెస్టిగేషన్ నిజాయితీ నిరూపించుకుంటే ప్రతి 200 మీటర్లకి ఒక సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూపించారు. విలేకరులను కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఐజీ దగ్గర మరీ చూపించాడు. టైం లైన్ కరెక్ట్ గా సరిపోయి ఆయన డ్రైవింగ్ చేసిన రీతి మనం చూసే ఉంటాం కదా, సీసీ కెమెరాలో వారం నుంచి అందరూ చూసే ఉంటారు. ఊగుతూ, పడుతూ, లేస్తూ, అది ఖచ్చితంగా డ్రగ్స్ వల్ల, తాగుడు వల్ల కాదు, ఎండ వల్ల కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన 14 గంటలు ప్రయాణం చేశారు. ఇక్కడ అందరికి అనుమానాలు వస్తున్నాయి. అసలు అంత రిస్క్ చేసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన సవాన్ అడ్డం పెట్టుకుని ఫేమ్ అయిపోదాం అనుకున్న అందరికీ నా తరఫున గురించి కొన్ని అనుమానాలు ఉన్నాయి. చెప్పండి, మీరు క్లారిఫై చేస్తే నేను చెప్తాను. మీరే చెప్తున్నారు, చాలా గొప్ప వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి, అద్భుత ప్రసంగికుడు, ఎంతో మంది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారని. ఇంత పెద్ద వ్యక్తి 14 గంటలు పాటు జర్నీ చేయాల్సిన అవసరం ఏంది? ఎండలో పడి తన మధ్యలో ఎక్కడా తన ఐడెంటిటీ చెప్పుకోలేదు. ఎందుకు అవసరం వచ్చింది? ఒక క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, సేఫ్టీగా ఏసీ కారులో వెళ్ళిపోవచ్చు. ఎవరు అడుగుతాడు? మరి అంత డబ్బులు లేవా అంటానికి లేదు. ఆయన కంపెనీని పెట్టి ఆయన కింద ఎంతో మంది ఉద్యోగాలు ఉన్నాయి, చాలా కోటాను కోట్లు సంపాదించాడు. ఎందుకు ఇంత రిస్క్ చేసుకో? కీసరా టోల్ గేట్ దగ్గర టోల్ సిబ్బంది, వాళ్ళు సేఫ్టీ సిబ్బంది అంటారు, వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి అప్పుడే కోచింగ్ ఇస్తున్నారు కూర్చోబెట్టి. కీసర టోల్ ప్లాజా దగ్గర టీవీతో మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారు చూద్దాం. ఏం జరిగింది? నా పేరు దినాకర్. ఇక్కడ 10 NHIలో చేస్తాను, 1033లో చేస్తాను. ఆ రోజు మేము సేఫ్టీ మీటింగ్ జరుగుతుంది. మేము 9:30కు వచ్చాము. ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఆ డ్యూటీ మీటింగ్లోనే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఛార్జ్ తీసుకున్నప్పుడు 3:52కి నాకు కంట్రోల్ రూమ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసు అయితే మాకు ఫోన్లు వస్తాయి. అదేవిధంగా నాకు కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ రావడంతో నేను నా సిబ్బంది కలిసి తొందరగా అక్కడికి చేరుకున్నాం. డ్రైవర్ని షార్ట్ కట్లో మామూలుగా ప్లాజాలో నుంచి బండి వేసుకొని రావని మేము పరిగెత్తుకుంటూ వచ్చి చూసాము. అంతలో మేము చేరుకునేసరికి ఆ విక్టిమ్ బండి మీద ఆల్రెడీ వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. రెడీగా ఉండటంతో ఏమైందని చెప్పేసి మేము ఓవరాల్గా చెక్ చేస్తే విక్టిమ్ కండిషన్ వచ్చేసి స్టేబుల్గా లేడు, బండి ఆపుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఏంటంటే రైట్ హ్యాండ్ సైడు యాబ్రేషన్ పడి అది ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంది. దాన్ని గీసుకుపోవటం వల్ల నేను అసిస్టెంట్ని ట్రే తీసుకొని ఒకసారి చెక్ చేద్దామని బెటాడిన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ దాన్ని క్లీన్ చేసి ఆ యాబ్రేషన్ తప్ప ఇక వేరేది ఏమీ లేదు. లేకపోవడంతో అతను స్టేబుల్నెస్ లేకపోవడంతో మేము నలుగురు గేట్ లైన్ అటెండర్ కూడా కలిపి మేము రిక్వెస్ట్ చేసాం, కూర్చోండి, తర్వాత వెళ్దు కానీ రెస్ట్ తీసుకోండి, మాకు టోల్గేట్కి సంబంధించిన రెస్ట్ రూమ్స్ ఉంటాయి, ఆ రెస్ట్ రూమ్స్లో రెస్ట్ తీసుకోండి, కొంచెం టైం తీసుకొని వెళ్ళండి అని మేము రిక్వెస్ట్ చేసాము. అయినా కానీ వినుకోకుండా వెళ్తానని మనకు థమ్స్అప్ సింబల్ లాగా చెయ్యి చూపించి మాకు వెళ్ళి స్మైల్ చేయించాడు. అప్పుడు కూడా మా దగ్గర ఉన్నంతసేపు కూడా మాస్క్ కానీ హెల్మెట్ కానీ తీయలేదు. అది మాకు ఎలాంటి ఫేస్ కానీ మాకు చూపించలేదు. మేము వెళ్తావా అని చెప్పేసి మేము అడిగాము, వెళ్తానన్నారు. అతను వెళ్ళే కండిషన్లో ఉండటం కూడా మేము గమనించాము. ముందే మేము ఫొటోస్ తీసుకుంటుంటే మమ్మల్ని ఫొటోస్ తీసుకోవద్దని చెప్పేసి అటు ఇటు ఫేస్ అనేది తిప్పుతుంటే మేము అతనికి కొంచెం ఇబ్బందిగా ఉందేమని చెప్పేసి నేను వెనక్కి జరిగి నేను కొంచెం డౌన్ చేసి ఫోటో తీశాను. ఆ ల్యాప్టాప్ ప్రూఫ్ కోసం మళ్ళీ ఎక్కడ పడితే మీరే కదా వెళ్ళింది, ఇక్కడ పడ్డాయి కదా, పడ్డ చోట పోయిన తర్వాత అతను మళ్ళీ తర్వాత వచ్చి కంప్లైంట్ ఇస్తాడేమో అని చెప్పేసి బయలుదేరేటప్పుడు అతని బిలాంగింగ్స్ అతనికి ఉన్నాయని చెప్పేసి ప్రూఫ్ కోసం నేను ఒక ఫోటో తీసుకున్నాను. ఇక మేము గమనిస్తున్నాగానే అతను మా ఎదురే టోల్ దాటేసి వెళ్ళిపోయారు. అప్పటికి హెడ్ లైట్ పగిలి కిందకి ఉంది. ఆ హెడ్ లైట్ పగిలింది కూడా అప్పటికి కిక్ కొడుతుంటే బండి కూడా స్టార్ట్ అవ్వలేదు. అతనే సడన్గా మళ్ళీ అవగాహనతో సెల్ఫ్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అయిపోయింది.
వెళ్ళారు. ఇది కీలకమైన సాక్ష్యం. అంటే ఇది మీకు ఎంత అండి, ఆల్రెడీ కీసరా టోల్ గేట్కి ముందే ఆయన ఒక చోట పడ్డాడు, ఆ గాయం మానుతుంది. కీసరా టోల్ గేట్ దగ్గర ఊగుతూ పోయి అదుపుతో కరెంటు పోను ఢీకొన్నాడు. విజయవాడలో 3 గంటల సేపు ఆగాడు. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. పాస్టర్ అనేది వృత్తి బిజినెస్, చాలా కోటీసుడు. మరి బిజినెస్ లో డీలింగ్స్ కోసం మధ్యలో పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే డీలింగ్స్ ఏమైనా ఉన్నాయా, దేనికి? అప్పటికి చీకటి పడిపోయింది. ఇంకా విజయవాడ నుంచి బయలుదేరేటప్పటికి చీకటి పడుతుంది. హెడ్ లైట్ లేదు, సైడ్ లైట్స్ బ్లింక్ అవుతుంటే అంతా రిస్క్ తీసుకుని వంగుతూ పడుతూ లేస్తూ ఎందుకు ఆయన జర్నీ చేయాల్సి వచ్చింది? నాకు ఎవరైనా చెప్పండి. అలా చేసేది ఎవరు? తన ఐడెంటిటీ బయట పెట్టుకోకూడకుండా 14 గంటల సేపు నాంగ్యం చేసేదెవరు? భయంకరమైన క్రిమినల్స్, స్మగ్లర్స్. ఐడెంటిటీ కనిపెట్టకుండా అటు ఇటు హడావిడిగా చూస్తూ పడుతున్నా లేస్తున్నా ఎవరికి ఫోన్ చేయకుండా, ఆయన ఒక్క ఫోన్ చేయలేదు 14 గంటల్లో. ఎవరికి ఫోన్ చేయకుండా అంత గుట్టుగా మట్టుగా పోయేది ఎవరు? అత్యంత భయంకర నేరం చేసినోడు లేదా నేరం చేయటానికో వెళ్తున్నోడు మాత్రమే చేస్తాడు తన ఐడెంటిటీ కప్పు పట్టుకోవడానికి. ఎందుకంటే అంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు ఆయన. 14 గంటలు కాదు, గంట సేపు ఎండలో తిరిగి రండి బైక్ మీద, హెల్మెట్ వేసుకొని, కాకపోతే ఆఫ్ హెల్మెట్, ఆయనలాగా ఫ్రంట్ గ్లాస్ ఉండకూడదు, కూలింగ్ గ్లాస్ లేకుండా ఆఫ్ హెల్మెట్ పెట్టుకొని పోయేటప్పుడు వచ్చేటప్పుడు మొహానికి ఎదురుగా వడగాలు తగిలింది. ఇంటికి వచ్చేటప్పుడు దెమ్మ తిరిగి 10 గంటలు వేసి వేసుకోమనుకుంటారు. మరి 14 గంటలు చేసినప్పుడు హ్యాంగ్ ఓవర్ వస్తుంది, పడిపోతుంటా లేస్తుంది. ఆ పరిస్థితి ఎవరైనా ఏం చేస్తాడు? ఫోన్ చేస్తాడు. లేదా బైక్, ఆయన లక్షల మంది ఫాలో చేస్తున్నారు కదా, ఇలా నేను పలానా అని చెప్పేసి ఏ ఇంట్లోనో చర్చిలోనో మనిషి దగ్గర బైక్ పెట్టేసి, బైక్ మీ దగ్గర ఉన్నది కదా, నాకు దగ్గర 3,000 ఇవ్వండి, ఆ సభకి వెళ్తున్నాం, సువార్త సభకి, ఆ ఆర్గనైజర్ దగ్గర ఆ 3,000 తీసుకుని వచ్చి మళ్ళీ మీకు డబ్బులు ఇచ్చేసి నా బైక్ నేను తీసుకెళ్తానంటే ఒక్క నిమిషంలో అయిపోయే పని. మరి ఎందుకు చెప్పట్లేదు? ఇది చెప్పగలరు ఎవరన్నా? సభ ఓకే, ఆ కార్యక్రమం ఓకే, నేను కాదంట. దానికి ముందు తర్వాత ఏ డీలింగ్స్ ఉన్నాయి, ఏ బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయి, ఏ రాంగ్ డీలింగ్స్ ఉన్నాయి, ఏమీ లేకపోతే ఇంతగా జరగటే హడావిడిగా ప్రాణాలు తెగించి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం. అనేక భాషలు తెలుసు, అనేక రాష్ట్రాలు దిగినోడు, ఆయనకి అవసరం ఏమిటి? ఆ మాత్రం తెలివి తక్కువడు కాదు. హ్యాంగ్ ఓవర్ అయిపోయి, డీహైడ్రేషన్ అయిపోయి, మెదడులో నరాలు వాసిపోయి బ్లడ్ క్లాట్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది మెదడు. ఆ టైంలో తూగు వస్తుంది, స్కిడ్ అయిపోయి సైడ్కి వెళ్ళిపోడా, ఆ రాళ్ల మీద పడ్డాడు, అట్టించి పొదల్లో పడ్డాడు. ఆ పడినప్పుడు ఆ తల నేల గుద్దుకున్నప్పుడు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి చనిపోయి ఉంటాడు. 90% జరిగేది అదే. అదే గాయం అవ్వక్కర్లేదు, హెల్మెట్ ఉంది కాబట్టి గాయం కాదు, కానీ లోపల బ్లడ్ క్లాట్ అవుతుంది. కానీ వాళ్ళ అభిమానులు చెప్పే డౌట్లు కూడా 3 ప్రధానమైనవి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోదగిలినాయి. ఏంటంటే, నెంబర్ 1, ఆ పడిన తీరు కరెక్ట్గా ఎవరో పెట్టినట్టుగా బుల్లెట్ ఆయన మీద పూర్తిగా కప్పబడి ఉంది. నెంబర్ 2, ఆయన గుండెల మీద బూటుకాలు ముద్ర ఉంది. నెంబర్ 3, కర్ర దగ్గరలో ఒక కర్ర ఉంది, దాని మీద రక్తపు మరకలు ఉన్నాయి. ఈ 3 పరిగణలోకి తీసుకోవాల్సినవి, అస్సలు కొట్టి పారేయాల్సినవి కావు. కానీ వీటికి కూడా కొన్ని క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ ఇంపాసిబుల్ కాదు, బుల్లెట్ ఆ విధంగా పట్టడం. ఎందుకంటే ఆయన వెళ్తున్న స్పీడ్ అప్పుడు ఆయన 120 కిలోమీటర్స్ ఫాస్ట్గా వెళ్తున్నాడు. అంత ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు చిన్న గులకరాయి వచ్చినా సరే మనిషి ఎగిరి పడతారు. అలాంటిది ఆయన ఏకంగా హైవే నుంచి దారి తెప్పి దిగువ ప్రదేశానికి దూసుకెళ్లిపోయాడు. అప్పుడు ఒక రాయి తగిలి, ఒక పెద్ద రాయి దగ్గర ఉంటుంది బైక్కి, అప్పుడు ఆయన ఎగిరి ముందు పడిపోయాడు. దురదృష్టవశాత్తు ఆ బైకు ఆయన వైపే దూసుకొచ్చి ఆయన మీద కప్పబడి ఉంటుంది. ఇది రేరెస్ట్ సంఘటనే కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. నెంబర్ 2, ఆయన గుండెల మీద బూటుకాలు ముద్ర ఉందంటే ఆ ఒక్క బూటుకాలు ముద్రతో, ఒక్క టన్నుతో చనిపోయే శరీరం కాదు. ఒకవేళ జరిగింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పట్టుబడతారు. ఆయనకి హార్ట్ సర్జరీ జరగలేదు కాబట్టి ఒక్క గుద్దుతో చనిపోడు. ఆయన చిన్నోడు కాదు, పెద్దోడు, చాలా ఛాన్సులు ఉన్నాయి. 3, కర్ర మీద రక్తపు మరకలు, అది ఆయనదే అనేది కన్ఫర్మ్ కాలేదు. రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ అనుమానం ఉంటే కోర్టులో కేసు వేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ జరిగిన విషయము. దానికి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన హత్య కాదు, ఎవరు ఏమీ చేయలేదు, కేవలం ఆయన స్వయంకృత అపరాధం. స్వయంకృత అపరాధం అనటానికి ఇంకోటి కూడా ఉంది, ఆయన నోటి దోల. ఏమి నీ ఏసు గొప్పోడైతే గొప్పని చెప్పుకోవద్దు. దేవుడు నీ ఫాలోవర్స్ పెంచుకోవడం, వివాదాలు సృష్టించుకోవడం ఎందుకు? అటు ఇస్లాం వాళ్ళని ఎగతాళి చేసి, ఇటు హిందువుల్ని ఎగతాళి చేసి ఎవరు చెప్పాడు? నీకు ఎవరిచ్చే అధికారం? ఈ లోపుగా అందరూ హత్య అని, వాడు చేశాడని, వీడు చేశాడని అనవసరమైన కమ్యూనల్ వైరస్ తేవద్దు, ఆవేశపడద్దు. అన్ని నిజాలు బయటకు వస్తాయి. పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని ప్రతిష్టాత్మకంగా కేసులు ఛేదిస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక ఎందుకు లేట్ చేస్తున్నారంటే, నా అనుమానం, పోలీసులు నిర్ధారించలేదు, నా అనుమానం ఆయన డ్రగ్స్ తీసుకున్నాడేమో అని శాంపిల్స్ ని
ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించుంటారు. అది రావడానికి ఇంకొక వారం టైం పడుతుంది. అప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తాయి. అప్పటి వరకు అందరూ శాంతం వహించవలసిందిగా ప్రార్థన. జై హింద్, జై శ్రీరామ్.